ప్రపంచం ఏఐ యుగంలోకి వచ్చేసింది. మేధస్సుకు హద్దే లేదంటూ మనుషులు ఊహకు కూడా అందని ఆవిష్కరణలకు ప్రాణం పోస్తున్నారు. కావాల్సినవన్నీ చిటికెలో లభిస్తున్నాయి. ఇన్ని సాధిస్తున్నా తరతరాలుగా కొనసాగుతున్న బాలికల వెనుకబాటుతనం మాత్రం అలాగే ఉంది. ఇటీవల కాలంలో పరిస్థితి కాస్త మెరుగుపడినా ఇంకా అనేక రంగాల్లో బాలికల పరిస్థితిలో మార్పు లేదు. విద్య మొదలు లింగ నిష్పత్తి వరకు అనేక అంశాల్లో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు ఇంకా వెనుకబడి ఉన్నారు. మరి ఇంత చేస్తున్నా ఎందుకు ఈ పరిస్థితి? ఆధునిక యుగంలో అద్భుతాలు సాధిస్తున్న మనం బాలికలను బాలురతో సమానంగా ఎందుకు చేర్చలేకపోతున్నాం? జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఈ అంశం మరోసారి చర్చకు వస్తోంది. ఆడపిల్ల అంటే ఒకప్పుడు గుండెల మీద కుంపటిగా భావించిన సమాజం మనది. పెంచడం, చదివించడం, పెళ్లి చేసి అత్తారింటికి పంపడం భారంగా భావించి పురిటిలోనే చంపేసిన సంస్కృతి కొనసాగింది. భ్రూణ హత్యల ద్వారా ఎందరో ఆడపిల్లలు లోకం చూడకుండానే కన్ను మూసేవారు. లోకంలోకి వచ్చిన జీవితాంతం వివక్ష, వెనుకబాటుతనం, అన్యాయాన్ని ఎదుర్కొనేవారు. పితృస్వామ్య వ్యవస్థ కొనసాగుతున్న భారత్లో ఇది మరీ ఎక్కువ. అయితే బాలికలు ఎదుర్కొంటున్న వివక్ష, వెనుకబాటుదనం, అన్యాయాన్ని సమాజానికి గుర్తు చేసి పరిస్థితిలో మార్పు తీసుకురావాలని భావించింది కేంద్రం. 2008లో జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవంగా జరపాలని నిర్ణయించింది. బాలికల పురోగతికి సంబంధించి ప్రతి ఏటా ఓ థీమ్ నిర్ణయిస్తూ సాధించాల్సిన లక్ష్యాలను నిర్దేశించుకుంటోంది. ఈ ఏడాది బాలికల ఆరోగ్య పరిరక్షణ, పోషకాహారం, విద్య, భద్రత, హక్కులు వంటి అంశాల్లో సాధించాల్సిన లక్ష్యాల గురించి ప్రస్తావించారు. స్త్రీ పురుషులు ఇద్దరిలో ఎవరు ఎక్కువ అని అడిగితే ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు, ఇద్దరూ సమానమే. నిజాయితీగా చెప్పాలంటే స్త్రీయే ఎక్కువ. అంత కష్టపడుతుంది మహిళ. పురుషులైతే పనిచేస్తే జీతం అందుకుంటారు. ఇల్లాలు మాత్రం ఏ జీతమూ తీసుకోకుండానే పనిచేస్తోంది. కుటుంబ సమాజ శ్రేయస్సు కోసం ఇంత కష్టపడుతున్న మహిళలపై ఈ ఆధునిక యుగంలోనూ ఒక రకమైన వివక్ష, చులకన భావమే. ఈ జాడ్యాలు స్త్రీ బాలికగా ఉన్నప్పటి నుంచే ఆరంభమవుతాయి. అవకాశాల్లో బాలురతో పోలిస్తే బాలికలకు అనేక అంశాల్లో చిన్నచూపే దక్కుతోంది. ఇటీవల కాలంలో ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు, మారిన మనుషుల దృక్పథం వల్ల పరిస్థితిలో కొంత మార్పు వచ్చినా కొన్ని అంశాల్లో మాత్రం సమస్యలు అలాగే ఉన్నాయి. ప్రపంచంలోని అనేక దేశాల్లో పిల్లలతో పోల్చుకుంటే మన భారతదేశంలో ఆడపిల్లల పరిస్థితి చాలా అన్యాయంగా ఉంది. పుట్టకముందే ఆడపిల్లని చెప్పేసి తెలిస్తే స్కానింగ్ సెంటర్లో అబార్షన్లు చేయించేయడం, ఇది చాలా విపరీతంగా ఉన్నది. ఇప్పటికీ కూడా అనేక ప్రాంతాల్లో మారుమూల మండల కేంద్రాల్లో కూడా సాగుతూ ఉన్నాయి. దీని మీద ఐద్వాగా కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేశాం. ఇకపోతే పుట్టే హక్కే లేనప్పుడు ఇంకా చదువులు, ఉద్యోగాలు ఎక్కడివి? చదువుల దగ్గరకు వచ్చేటప్పటికీ కూడా ఇంకా ఆడపిల్లలు మగపిల్లలతో పోల్చుకుంటే వెనకబడే ఉంటున్నారు. కారణం ఏంటంటే, ఒకటి కుటుంబ ఆర్థిక పరిస్థితి ఒక కారణం అయితే, రెండోది ఆడపిల్ల ఎందుకు, ఆడపిల్ల అంటే ఆడపిల్ల, ఈ ధోరణి అన్నమాట. ఇవన్నీ ఒక రకంగా ఉంటే ఆసుపత్రిలో ప్రసవాలే అంతంత మాత్రంగా ఉన్నాయి. పుట్టింది కనుక ఆడపిల్ల అయ్యే పని అయితే ఆ నిర్లక్ష్యం అనేది ఇంకా సాగుతూ ఉండే పరిస్థితి. మగపిల్లాడైతే తలకొడి పెడతాడు, పున్నామ నరకం నుంచి బయట పెడతాడు, ఇట్లాంటి నమ్మకాలు కూడా ఉంటున్నాయి. ఇవన్నీ కారణమయ్యి ఆడపిల్లల దుస్థితి చాలా బీభత్సంగా ఉంటుంది. భారతదేశంలో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావిస్తే మొదట చెప్పుకోవలసింది లింగ సమానత్వం లేకపోవడం. లింగ సమానత్వం అంటే ఒక దేశ అభివృద్ధికి సంకేతం. ప్రభుత్వాలు ఈ సత్యాన్ని గుర్తించి పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు కృషి చేస్తున్నా క్షేత్రస్థాయిలో అది సరిగా అమలు కావడం లేదు. దశాబ్దాలుగా కృషి చేస్తున్న 100కు 100% లింగ సమానత్వం మాత్రం సాధ్యం కావడం లేదు. అయితే పరిస్థితి కాస్త మెరుగుపడుతూ ఉండటం కాస్త ఊరట కలిగించే అంశం. లింగ నిష్పత్తి 2015-16లో 1000 మంది పురుషులకు 919 మహిళలు ఉంటే 2019-21 నాటికి 929కి చేరింది. అమ్మాయిలు తక్కువగా ఉండటం వల్ల అబ్బాయిలకు పిల్ల దొరకని పరిస్థితి ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సమస్య ఉన్నా ఉత్తరాది రాష్ట్రాల్లో మరింత తీవ్రంగా ఉంది. సొంత రాష్ట్రాల్లో పిల్ల దొరకక ఉత్తరాది వారు ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకోవలసిన దుస్థితి నెలకొంది. దీనికి కారణం హర్యానా వంటి రాష్ట్రాల్లో భ్రూణ హత్యలు తీవ్రంగా కొనసాగడమే. గతంతో పోలిస్తే పరిస్థితిలో కొంత మార్పు రావడం కాస్త ఉపశమనం కలిగించే అంశం.
బాలికలను చదివించాలంటే ఒకప్పుడు వారికి ఎందుకులే అనే చులకన భావన ప్రదర్శించిన సమాజం మనది. అయితే ఇప్పుడు పరిస్థితిలో మార్పు వస్తోంది. ఇక్కడ కాస్త సానుకూల మార్పు కనిపిస్తున్నా వెనుకబాటు మాత్రం తొలగిపోలేదు. ప్రపంచవ్యాప్తంగా సగటు మహిళా అక్షరాస్యత రేటు 79.9% కాగా భారత్లో మాత్రం 62.6% మాత్రమే ఉంది. 2011లో భారత్లో పురుషుల అక్షరాస్యత 80.9% కాగా స్త్రీల అక్షరాస్యత 64.6గా ఉంది. అయితే 2017 నాటికి కాస్త మెరుగుపడి అది 70.3%కి చేరింది. భారత్లో బాలికలు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటున్నారు. దీనికి తోడు పేదరికం, సామాజిక ఒత్తిళ్లు, చిన్న వయసులోనే గర్భధారణ కారణంగా ప్రాథమిక విద్య పూర్తి చేసిన తర్వాత పాఠశాలలను వదిలేస్తున్నారు. బాల కార్మికులు, పాఠశాలలో సరైన సౌకర్యాలు లేకపోవటం వల్ల బడులకు రావడం లేదు. తల్లులు చదువుకోలేకపోవడం, చదువుపై వారికి అవగాహన లేకపోవడం వంటివి కూడా దీనికి కారణాలే. అయితే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బేటీ పడావో బేటీ బచావో వంటి కార్యక్రమాలు పరిస్థితి మెరుగుపడేందుకు దోహదం చేస్తున్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం దేశంలో 15 నుంచి 49 ఏళ్ల వయసు మహిళల్లో 57% మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. ప్రతి 5 స్త్రీలలో ఒకరు తక్కువ బరువుతో ఉంటున్నారు. ఈ సమస్యలు తల్లి బిడ్డల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. మహిళలకు ఋతుస్రావం, గర్భధారణ, పిల్లలకు పాలిచ్చే సమయాల్లో అధిక పోషకాలు అవసరం. కానీ వారు సరైన ఆహారానికి నోచుకోలేకపోతున్నారు. గిరిజన ప్రాంతాల్లో బడికి వెళ్లాల్సిన బాలికలు పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. చదువు, ఆటపాటలతో హాయిగా గడపాల్సిన వయసులో గర్భం దాలుస్తూ ఉండటంతో వారిని అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇటీవల కాలంలో ప్రేమ వివాహాలు పెరగడంతో బాలికలకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. యుక్త వయసులో క్షణికావేశంలో ఇంటిని వదిలి పెళ్లి చేసుకోవడంతో సామాజికంగా, ఆర్థికంగా వారు ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. భారత్లో బాలికలు ఎదుర్కొంటున్న మరో ప్రధాన సమస్య లైంగిక దాడులు. పాఠశాల స్థాయిలోనే బాలికలు లైంగిక దాడులకు గురవుతున్నారు. సహ విద్యార్థులు, కొందరు ఉపాధ్యాయులు కూడా బాలికలపై లైంగిక దాడులకు పాల్పడుతున్న సంఘటనలు ఇటీవల కాలంలో తరచూ వెలుగులోకి వస్తూ ఉండటం కలవరపెడుతోంది. కొన్నిసార్లు సమీప బంధువుల చేతిలో కూడా బాలికలు లైంగిక దాడులకు గురవుతున్నారు. వీటిని అరికట్టేందుకు పోక్సో వంటి కఠిన చట్టాలు ఉన్నా తరచూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. లైంగిక దాడులు బాలికల శారీరక, మానసిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. కొందరు వీటి గురించి తల్లిదండ్రులకు చెప్పుకుంటూ ఉంటే తమలోనే కుమిలిపోతూ చెప్పుకొని వారు కూడా అదే స్థాయిలో ఉన్నారు. 6 నెలల పసిపిల్ల పైన అత్యాచారం చేసి చంపేస్తున్నారు. 6 నెలల పసిపాప ఏమి చేసిందని? మరి స్కూల్లో అట్లనే జరుగుతూ ఉన్నాయి. అమ్మాయిలపైన లైంగిక వేధింపులు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ స్కూల్స్, చాలా స్కూల్స్లో మనం చూసాము. బయట జరుగుతున్నాయి, ఇంట్లో జరుగుతున్నాయి, గుళ్ళో జరుగుతున్నాయి. వీరికి భద్రత కల్పించండి. భద్రత కల్పించి బాలికలు చదువుకోవటానికి ప్రోత్సాహాలు పెంచండి. పెంచినటువంటి ప్రోత్సాహాలని విస్తృతంగా ప్రచారం చేయండి. ప్రచారం చేస్తే బాలికలు ఇవాళ చదువుకుంటారు. అట్లాగే ఇంకా ఆడపిల్లల పట్ల ఇంకా తక్కువ దృక్పథం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కానీ అనేక వెనుకబడిన ప్రాంతాలలో ఇంకా అట్లా భావిస్తున్నారు. ఆడపిల్ల అంటే భారము, ఆడపిల్లని చూసుకోవాలంటే ఒక జాగ్రత్తగా చూసుకోవాలి. కూలి పనికి పోతాము, కూలి పని పోయిన తర్వాత ఈ పిల్లని ఎవరు చూస్తారు అనే విధంగా కూడా ఇవాళ ఆడపిల్లల్ని కనాలంటే కూడా భయపడుతున్నారు. ఆడపిల్లల నిష్పత్తి కూడా తగ్గిపోతుంది. మీరు చూడండి, దేశవ్యాప్తంగా చూడండి, అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా చూడండి, కొన్ని మండలాలలో ఆడపిల్లల నిష్పత్తి కూడా తగ్గిపోతుంది. బాల్య వివాహాలు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. ఇవన్నిటి మీద ఒక సమగ్రంగా సర్వేలు చేసి ప్రభుత్వాలు ఒక వాళ్ళ కోసం ప్రోత్సాహాలు పెంచండి. బాలికల పట్ల వివక్ష, వెనుకబాటుదనం, అన్యాయాలను తొలగించి వారు ఎదిగేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు అమలు చేస్తున్నాయి. వీటి వల్ల ఫలితాలు కూడా గతంతో పోలిస్తే బాగానే ఉంటున్నాయి. బాలికల లింగ నిష్పత్తిని పెంచడానికి, విద్యా అవకాశాలను మెరుగుపరచడానికి బేటీ పడావో బేటీ బచావో కార్యక్రమం ఎంతగానో దోహదం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో బాలికలు, యువతలు చదువులు, ఉద్యోగాల్లో ముందు వరుసలోకి వస్తున్నారు. శ్రామిక శక్తిలోనూ వారి భాగస్వామ్యం పెరుగుతోంది. అయితే దీనిలో వేగం పెరగాలంటే చట్టాలపై బాలికలు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. ఆడపిల్లల భద్రత, ఎదుగుదలకు ఉద్దేశించిన బాల్య వివాహ చట్టం 2006, పోక్సో చట్టం 2012, సుకన్య సమృద్ధి యోజన, పోషణ్ అభియాన్, మిషన్ వాత్సల్య వంటి వాటి గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి.
వాటి అమలు కూడా సమర్థంగా ఉండాలి. పాఠశాల దశలోనే వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యం పట్ల బాలికలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. వృత్తి శిక్షణ, ఉపాధి కల్పనకు పెద్దపీట వేయాలి. 2035 నాటికి ఉన్నత విద్యలో లింగ సమానత్వం సాధించాలని నూతన విద్యా విధానం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇది సాకారం కావాలంటే మహిళా విద్యపై పెట్టుబడులు పెంచాలి. గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో పాఠశాలలకు రాని బాలికలను చదువు వైపు నడిపించాలి. ఇవన్నీ జరిగినప్పుడు మాత్రమే బాలికలకు పురుషులతో సమానంగా హక్కులు, అవకాశాలు దక్కేది. మరి అవి సాకారమయ్యే దిశగా బాలికా దినోత్సవం సందర్భంగా మరో అడుగు పడుతుందని ఆశిద్దాం.